హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ నేను సహస్ర. సో లాస్ట్ టైం మనం శ్రీకాంత్ రెడ్డిని కలిసాం. లారీ చాప్టర్ 1తో తను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడంట. మరి ఇంకా ఆ సినిమా విజయం ఏ విధంగా వచ్చింది, ఎలా సక్సెస్ కొట్టారు, లాస్ట్ టైం ఛాలెంజ్ కూడా చేసాము. సో అవన్నీ కూడా ఈరోజు మాట్లాడదాం తనతో పాటు. నమస్తే అండి. నమస్తే మేడం. కొట్టారంట ఏంది మీకు తెలీదా మేడం? మీరు న్యూస్ చదవట్లేదా? ప్రతి ఒక్కరు పాజిటివ్గా పెడుతున్నారు. పెద్ద పెద్ద సైట్స్ కూడా పాజిటివ్గా రాశారు. అబౌవ్ 3.5 అబౌవ్. మీరు ఎందుకు 2.8 ఇచ్చారు? సినిమా చూసారా ఫస్ట్? చూసానండి. మరి ఎందుకు 2.8 ఇచ్చారు? నా మీద జలసీ ఏం కాదు, నాకు కష్టపడ్డా కదా మేడం. కాదండి, ఇప్పుడు గొడవ పడొద్దు. ప్రతి ఒక్కరు 3 అబౌవ్ ఇచ్చారు. మీరు ఎందుకు ఇలా ఇచ్చారు? అదే అంటున్నా, ఒక్కరికి ఒకలాగా నచ్చుతుంది, ఒక్కరికి ఇంకొకలాగా నచ్చలేదు. మేడం ఎందుకు ఇచ్చారు అలా? నాకు నచ్చలేదండి. రొమాన్స్ నచ్చలేదా? నాకు ఏది నచ్చలేదు. నాకు సరే, నచ్చలేదు. మీ రివ్యూ మాకు అవసరం లేదు. ఓకే మేడం. నా సినిమా మటుకు బ్లాక్ బస్టర్. ప్రజలందరికీ పాదాభివందనం. ఎందుకంటే చాలా బాగా సినీ ప్రేక్షకులు నేను ఎవరో బచ్చగాన్ని ఓపెనింగ్ సీన్ అయితే పెద్ద పెద్ద సినిమాలతో పోలుస్తున్నారు, రామ్ చరణ్, చిరుత అని అట్లా. అండ్ విజువల్స్ మీరు చూడొచ్చు, చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలామంది కూడా పాజిటివ్గా విజిల్స్ చేయడం నా సీన్స్కి చాలా హ్యాపీ. చూడండి మీరు, ఓపెనింగ్ సీన్కి థియేటర్లో పూలు పడుతున్నాయి. నేను ఒక బచ్చగాని, ఇది నెల్లూరు, నా ఫ్యాన్స్ కూడా కాదు. చూడండి, అది నా రేంజ్, నా సినిమా రేంజ్. కష్టపడ్డాను, ప్రజలు నాకున్నారు. ఓకే సరే, మీరు తిట్టినా నో ప్రాబ్లం. సినిమా మటుకు బ్లాక్ బస్టర్. ప్లీజ్ నియరెస్ట్ థియేటర్లో త్వరగా బుక్ చేసుకోండి. 3 అవర్స్ సినిమా. సెంటిమెంట్స్, కామెడీ, రొమాన్స్, పాటలు ప్రతి దానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి దానికి కూడా జనాలు. మీరు కూడా తప్పకుండా సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. మిగతా వాళ్ళు ఓకే రైట్ అండి. మీ సినిమా మీరు అంటున్నారు బ్లాక్ బస్టర్, నేను ఇచ్చిన రేటింగ్ మీకు నచ్చలేదు అన్నారు. ఇప్పుడు సినిమా కొందరికి ఒక కేటగిరీ నచ్చుతుంది, ఇంకొందరికి ఇంకో కేటగిరీ నచ్చుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే రేటింగ్ వాళ్ళకు ఉంటుంది. మీరు దాన్ని కూడా అబ్జెక్షన్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు, అవునా కదా? ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. అండ్ ఇంకొకటి, మీ వల్ల మీ ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా నన్ను చాలా బ్లేమ్ చేశారు, చాలా తిట్టారు, మా మైక్ టీవీని కూడా తిట్టారు. అండ్ ఇంకొకటి చెప్పండి, ఇదంతా కూడా మీ సినిమా ప్రమోషన్లోనే జరిగిందనే భాగం, ఈ సినిమా ప్రమోషన్లో భాగంగానే ఇదంతా జరిగినట్టు ఆడియన్స్ కూడా క్లారిటీ ఇవ్వండి. ప్రమోషన్ లో భాగంగా క్లారిటీ కాదు. మీరు పిలిచారు, పిలిచినట్టు ఎట్లా మాట్లాడాలి? ఇంటర్వ్యూ చేయాలనా? డిగ్రేడ్ చేసి మాట్లాడాలా? నేను డిగ్రేడ్ ఏం చేయలేదు. చేశారు కదా, పేపర్ల మీద విసిరేశారు. ఒక అబ్బాయిని, ఒక హీరోని, కష్టపడి వచ్చినోని పేపర్ల మీద విసిరేశారు. అందుకు వాళ్ళు మిమ్మల్ని తిట్టారు. ప్రమోషన్ లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రమోషన్ లో భాగంగా అంటే మనం స్క్రిప్టెడ్ గా చేసామా? స్క్రిప్టెడ్ కాదని కాదు. ఇప్పుడు మీ సినిమా ప్రమోషన్స్ మా దగ్గరకు వచ్చారు, అది జరిగింది. సో దానికి అంత మాత్రాన మీ ఫ్యాన్స్ అందరూ కూడా తిట్టడం కరెక్ట్ కాదు కదా. ఒకసారి వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి, దీంట్లో ఎవరిది తప్పు కాదు, ఎవరిది కాదు అనేసి. మా మైక్ టీ వాళ్ళని కూడా నన్ను, ముఖ్యంగా నన్ను కూడా చాలా ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు. సో ముందుగా నాకైతే మీరు సారీ చెప్పాలి. ఇష్టం ఉన్నట్టు తిట్టారు మీ ఫ్యాన్స్. సరే, ఇప్పుడు ఒక పోల్ పెడదాం మేడం, ఆడియన్స్ పోల్ పెడదాం. ఆడియన్స్ పోల్ పెట్టి వాళ్ళు సారీ చెప్పమంటే మీరు నన్ను అన్నదానికి నేను మీకు సారీ చెప్తా అన్నారండి. మీ ఫ్యాన్స్ ఎందుకంటారు? మీకు సపోర్టింగ్ గా ఉన్నారు కాబట్టి ఎవ్వరు ఒక మాట అనరు. మీరు నన్ను తిట్టారు మేడం, అందుకు వాళ్ళు వచ్చి మిమ్మల్ని తిట్టారు. అరే మీరు కూడా తిట్టారు నన్ను. నేను తిట్టలేదు, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నా. నేను కూడా మిమ్మల్ని, ఆడవాళ్ళు ఐ రెస్పెక్ట్ యు. నేను కూడా మిమ్మల్ని ఒక్క బూత్ వర్డ్ మాట్లాడలేదు. పేపర్లు మొఖాన్ని వేశారు కదా, అది మీరు రెచ్చగొట్టినందుకు జరిగిందే తప్ప. నేను రెచ్చగొట్టానా? మీరు రెచ్చగొట్టారా? నీ మొఖానికి హీరో అవసరమా అన్నారు మీరు. నేను ఆ మాట అనలేదు. మీరు మీ బుద్ధి ఉందా? మీరు న్యూస్ రీడరా? మీరు పిచ్చి న్యూస్ అని మీరు అన్నందుకు నేను అన్నా తప్ప నేను నా అంతా నేనైతే అనలేదు. సరే మేడం, ఏదైతేనేమైంది, సినిమా తీసాను. ముందు మా మైక్ టీవీకి నాకైతే మీరు సారీ చెప్పాలి. మా వల్ల మీకు ప్రమోషన్. నా మనసు చాలా పెద్దది, నో ప్రాబ్లం. మొదటగా సినిమా నేను తీశాను, ప్రమోషన్ లో భాగంగా నేను వచ్చాను, మీరు నన్ను అవమానించారు. నేను అవమానించలేదు, ఇప్పుడు చెప్తాను. వీడియోలు ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఉన్నాయి మేడం. అది మీరు నన్ను అన్నారు కాబట్టి అది జస్ట్ కన్వర్జేషన్. సరే, లెట్ ఇట్ బి. ఆడవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు వినే మనుషులు కాదు కానీ ఎందుకు పంచాయతీ. సరే, నన్ను ఒక మాట అన్నారా లేదా? మరి మీరు అన్నారు, నేను అన్నాను, అది జరిగిపోయింది. మీరు సారీ చెప్తారా? నేను మీకు చెప్తాను. నేను మిమ్మల్ని ఏం అనలేదు కదండి, నేను మిమ్మల్ని ఏం అనలేదు. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, మంచి వాళ్ళు, మళ్ళీ పిలిచారు, నా సినిమాకి రివ్యూ కూడా ఇచ్చారు. నాకు ఎంతో ఎంతో ప్రమోషన్ అయింది. తిట్టినారు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. సరే, మైక్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. అండ్ మేడం సహస్ర మేడం చాలా మంచి వాళ్ళు, తిట్టారు కోపంలో, చాట్ టెంపర్ అనుకుంటా ఆమెకి. సో సారీ, అంతే, ఇంకేం లేదు. మీరు ఏదో ఎటకారంగా అన్నారు. మీ ఫ్యాన్స్ అందరికి కూడా నాకు సారీ చెప్పమని చెప్పండి. అయ్యా, ఆడపిల్ల ఎందుకు అలా తిట్టడం? మాకు సినిమా ప్రమోషన్లో వచ్చాము, స్క్రిప్టెడ్ అయితే కాదు, జరగడం జరిగింది, ఇద్దరి మధ్య వాగ్వాదం. అండ్ ప్లీజ్ అందరూ కూడా తప్పుగా ఏమనుకోవద్దండి. ఆవిడని ఎందుకు తిట్టడం కమెంట్స్లో పెడుతున్నారు? కామన్, మన ఇంట్లో అక్క చెల్లి చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు ఒక బిజినెస్లో పోటాపోటీగా మాటలు జరుగుతూ ఉంటాయి. సినిమాకు ఇప్పుడు వాళ్ళది బిజినెసే, నా వీడియోల గురించి మాట్లాడారు, నా సినిమా గురించి నేను పోటీగా మాట్లాడాను. సో తప్పుగా అనుకోవద్దండి. మనం పెద్ద మనసు చేసుకోవాలి. మన ఆడపిల్ల మన ఇంట్లో ఉన్న మనిషిలాగా
కమెంట్స్ పెడుతున్నారు. ప్లీజ్ దయ ఉంచి అలా పెట్టద్దండి. అండ్ పెట్టిన వాళ్ళకు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా డిలీట్ చేయండి. కొంతమంది వీలైతే మీకు మనసు పెద్దదైతే సారీ పెట్టండి ప్లీజ్. ఓకేనా? మంచి అమ్మాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు తిట్టినా కూడా పర్వాలేదు కానీ మీ ఫ్యాన్స్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా. కింద కామెంట్స్ ని బట్టి అర్థమవుతుంది ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నారు. అలాంటి ఫ్యాన్స్ బ్లాక్ బాస్టర్ దాని గురించి మాట్లాడదామా? మీ పర్సనల్ గురించి పర్సనల్ కాదు, అలాంటి దరిద్రమైన కామెంట్స్ వల్ల అది పద్ధతి కాదు. సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తాం? మంచి ఇప్పుడు మీరు సపోర్ట్ చేయమన్నారు, చేస్తాము, లేదంటే లేదు. మీరు తిట్టాలనుకుంటే పద్ధతిగా తిట్టండి, వల్గర్ గా తిట్టడం అనేది కరెక్ట్ కాదు అంటున్నాను. సో ప్రజలారా ప్లీజ్, ఎవరైతే వీడియోలు చూస్తున్నారో, ఇంటర్వ్యూలో భాగంగా వాగ్వాదం అయితే జరిగిన మాత్రం నిజము, అది స్క్రిప్టెడ్ ఏం కాదు. నిజంగానే ఇద్దరం తిట్టుకున్నాము. సో పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటారు, ఆడవాళ్ళు ఎవరైనా. సో ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, మన అక్క చెల్లి లాంటి వాళ్ళు కైండ్లీ ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా అలా పెట్టద్దండి. బ్యాడ్గా కరెక్ట్ కాదు. మగవాళ్ళం మనం మాట పడచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఆడవాళ్ళు కదా, సో తిట్టింది మెంటల్ కదా వాళ్ళకి మామూలు. అది అందుకే మీరు అట్లాంటి మాటలు అంటున్నారు, నన్ను రెచ్చగొడుతూ నేను ఇష్టం ఉన్నట్టు అంటున్నాను. ఆడవాళ్ళు ఒక మాట అంటారు, మగవాళ్ళం పడదాం, ఏముంది? ప్లీజ్ అలా పెట్టద్దండి, కరెక్ట్ కాదు. మనం కొంచెం మోరల్గా ఉండాలి. కష్టపడ్డాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, బ్లాక్ బస్టర్ చేశాడు. 4 రోజులకి 3,06,000 రూపాయలు వచ్చింది మనకి. అండ్ 90 థియేటర్లు ఉండేది 130 థియేటర్లు వచ్చాయి. దేవుడు ఆశీర్వదించాడు మనకి. ప్లీజ్ ప్రజలందరూ కూడా తప్పుగా పెట్టద్దండి ఆ మెసేజ్లు. పెట్టిన వాళ్ళు డిలీట్ చేయండి. మీకు వీలైతే ప్లీజ్ పెద్ద మనిషి చేసుకొని సారీ చెప్పండి యాజమాన్యానికి, సహస్ర మేడం కూడా. ఓకేనా? ప్లీజ్ నా కోసం. అండ్ లారీ చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ చూడండి వాళ్ళు చూడండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు. సో మీరు నిజానికి కష్టపడ్డారు, ఒప్పుకుంటాను. నేను గతంలో కూడా చెప్పాను, కష్టపడుతున్నారు, డెఫినెట్ గా సక్సెస్ అవుతారని. బట్ అట్ ది సేమ్ టైం ఎలా అంటే, ఇప్పుడు జరుగుతాయి కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి. బట్ ఆ సంఘటనలు బేస్ చేసుకొని ఒకరికి సపోర్ట్ చేసి ఒకరికి ఇంత ఇలా కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు. దానివల్ల నేను చాలా అప్సెట్ అయ్యాను. దాని గురించి నేను మళ్ళీ పిలిపించడం జరిగింది. వద్దండి, నాకు జ్యూస్ ఏమొద్దు, నేను దాని గురించి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సరే పర్వాలేదు, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఎంత కొట్టింది హిట్? 3,06,000 వచ్చింది 4 రోజులకి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంత ఖర్చు పెట్టారు? 2 కోట్లు ఖర్చు పెట్టాను. అంటే అది మనకు రాదు, మొత్తం డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుంది, పబ్లిసిటీకి వెళ్తుంది, ప్రింట్కి వెళ్తుంది, ప్రింట్ పోస్టర్స్ ఉంటాయి కదా, థియేటర్ రెంట్స్కి వెళ్తుంది. అండ్ వాళ్ళు ఆటోలు పెట్టి తిప్పుతారు, దానికి అవుతాయి. సో మీరు కట్అవుట్స్ పెడతారు, వాటికి అంతా వెళ్తుంది. మనకు చాలా తక్కువ వస్తుంది, 1,10-20 లక్షల దాకా, అంతకన్నా ఎక్కువ రాదు. అండ్ గోయింగ్ ఆన్ 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ రోజు. 6 మందే విన్ను. మన దానికి ప్రతి షోకి 40 టికెట్లు పైన దిగుతున్నాయి. ప్రతి చోట 40, 50, 60, 70, 200 టికెట్ల వరకు దిగుతున్నాయి, పెద్ద సినిమాలాగా. అండ్ ఆ సినిమాలకు, మిగతా సినిమాలకి అయితే షో కూడా పడలేదు. వాళ్ళకి కూడా ఆడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కానీ మన సినిమా బాగా టికెట్లు తిరుగుతున్నాయి, థియేటర్లు కూడా పెరిగాయి అనుకున్నట్టు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు కూడా ఆశీర్వదించారు. ముఖ్యంగా నేను కష్టపడ్డాను, మంచి బొమ్మ చేశాను, నచ్చింది వాళ్ళకి. నాకు ఇప్పటికీ కూడా డౌట్ అండి, మీరు ఒక్కరు ఇది ఎలా హ్యాండిల్ చేశారు? అన్ని థియేటర్స్లో, తెలంగాణ, ఆంధ్రాలో డిస్ట్రిబ్యూటర్స్ దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా కానీ ఒక చిన్న సినిమాని వాళ్ళు ఇవ్వడం కష్టం. సో ఎట్లా మేనేజ్ చేస్తారు? ట్రైలర్ రిలీజ్ అయితేనే నేను కొంచెం హైప్ ఉన్నది మేడం. పోస్టర్కే దానికి లుక్ వాళ్ళకి నచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ అప్రోచ్ అయ్యారు, ఫస్ట్ ఫ్రీ అన్నారు. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మేము క్యూబులు పెట్టుకున్నా, రెంట్లు పెట్టుకుంటాం అన్నారు. నేను ప్రమోషన్ చేసిన తర్వాత అడ్వాన్స్ ఇస్తామన్నారు. మీకు అర్థమైందా? అలా జరిగింది. 1 by 1 3 ఏరియాలో 3 ఉన్నారు, స్ట్రాంగ్ పీపుల్. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన 135 థియేటర్స్ మొత్తం కూడా నా ఆధీనంలో నడిచే థియేటర్స్ అవి. అండ్ అందువల్ల ఎక్కడ లీకేజ్ కానీ, మూవీ రూల్స్లోకి కూడా సినిమా రావడం కానీ ఏం జరగలేదు. కారణం నా ఆధీనంలో ఉంది. అంటే ఇప్పుడు మూవీ రూల్స్ లో కనుక సినిమా వస్తే ఆ సినిమా హిట్ అనేది ఏంటి టాక్ అసలు బయట? ఈ వీళ్ళు నేను ఇప్పుడు నాకు నా సినిమా బాగాలేదని ఇద్దరు మూవీ రివ్యూ చెప్పే బచ్చగాళ్ళు సినిమా ఇది బాగలేదు అని సినిమా చూడకుండా రివ్యూ పెట్టారు. దానికి నేను చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. మీరు చూశారు కదా సినిమా, ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేశారు కదా, అంటే మీరు పొద్దున మధ్యాహ్నం ఎప్పుడో షో చూసింటారు కదా, టికెట్ పెట్టండి ప్రూఫ్ అంటే ఇంతవరకు పెట్టలే వాళ్ళు. సో వీళ్ళు ఏమంటే ఏ సినిమా ట్రెండింగ్లో ఉంటే ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూ ముందు వారం రోజుల ముందు 4 వీడియోలు, రిలీజ్ తర్వాత 4 వీడియోలు చేసి మినిమం 2 లక్షలు సంపాదించుకుంటారు వీళ్ళు, రివ్యూ వాళ్ళు, ఆ సినిమా గురించి. ఈ తరహా మనుషులు ఉన్నారు. అండ్ ఆల్సో ఈ రివ్యూ వాళ్ళ 5 మందికి ఆ వారం రిలీజ్ అయ్యే 5, 6, 10 సినిమాలలో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ సినిమాని హిట్ చేస్తారు వీళ్ళు, మాటలు చెప్పి. ఇది నిజంగా జరుగుతుంది, నాకు తెలుసు. నేను కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఓడు నాకు ఐడియా ఉంది, ప్రతి మనిషి నాకు టచ్లో ఉన్న జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో నేను చెప్తున్నా. ఈ తరహాలో వాళ్ళు రివ్యూలతో కిల్ చేస్తున్నారు సినిమాని. నేనంటే ఓకే, కొత్త డిస్ట్రిబ్యూటర్లు చాలామంది కిల్ అవుతున్నారు, కొత్త ప్రొడ్యూసర్స్. చాలా చిన్న సినిమాలు ఉంటాయి, ఫేమ్ ఉండదు, యాక్టర్లకు అసలు ఫేమ్ ఉండదు, బొమ్మ బాగుంటుంది, ఓవరాల్గా చూస్తే బొమ్మ బాగుంటుంది వాళ్ళది, కానీ వాళ్ళు కిల్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు. సో దానివల్ల నాకు బాధేసింది. అందుకు నేను వాళ్ళని అడిగా, మీరు సినిమా చూసి రివ్యూ చెప్పండి, ట్రైలర్ చూసి రివ్యూ చెప్పారని తిట్టా. వాళ్ళు నా కౌంటర్ వీడియో పెట్టారు, నువ్వు అది నువ్వు ఇది అని. వాళ్ళకు ఛాలెంజ్ ఇచ్చా. వాళ్ళు ఏమన్నారు, నీ సినిమా మూవీ రిలీజ్లో రాలేదు, అలాంటిది నీదేం సినిమా అన్నారు.
మూవీ రీల్స్ అంటే లైక్ అది పైరసీ. సో నాది మూవీ రోజుల్లో ఎందుకు రాలేదు, నేను రిలీజ్ చేసిన 90 థియేటర్లు మొదట్లో ప్రతి థియేటర్ నా ఫ్రెండ్, నా తరహా చాలా క్లోజ్, 2 డిస్ట్రిబ్యూటర్ వెరీ స్ట్రాంగ్, వాళ్ళకి చాలా గట్టిగా సాలిడ్గా చెప్పి భద్రంగా రిలీజ్ చేశా. అది నా సపోర్ట్, నా కెపాసిటీ. అంటే ఇప్పుడు కల్కి సినిమా వస్తుంది అని అంటే మరి వాళ్ళకి అవి పైరసీ అవుతున్నాయి అంటే మీ పైరసీ కాలేదంటే రీజన్ అదే. అదే ఇప్పుడు పైరసీ అయ్యేది మెయిన్ సింగిల్ స్క్రీన్స్ పెద్ద సిటీస్ లో, హైదరాబాద్ ఇటువంటి సిటీస్ లోనే పైరసీ 200% అయ్యేది. నా ఐడియా ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, తప్పు కూడా అయ్యుండొచ్చు, మాక్సిమం అదే. పల్లెటూరులో పైరసీ అసలు కాదు, అంత దూరం వెళ్ళడు, ఎవడికి అంత ఓపిక లేదు, పెద్ద కెమెరా లేదు, పోయి ఆడ సెటప్ పెట్టి ఆడ రికార్డ్ చేసి, ఆడ స్క్రీన్ కూడా బాగుండవు, పల్లెటూర్లలో సౌండ్ సిస్టమ్స్ బాగుండవు, సరిగా ఉండవు, సో విజువల్ సరిగా రాదు, అందుకు అక్కడ వెళ్ళారు. మాక్సిమం సింగిల్ స్క్రీన్స్ హైదరాబాద్ సిటీస్లోనే పైరసీ చేస్తారు. నాకు పైరసీ హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్స్లో నాకు ఏ థియేటర్ ఇవ్వలేదు, కారణం 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాళ్ళు ఆల్రెడీ బ్లాక్ చేశారు. సడన్గా రిలీజ్ చేయి, మా డేట్ అనౌన్స్ చేసి నాతో పాటు 6 సినిమాలు రిలీజ్ చేశారు, 5 నాది 6వది. సో అందుకు నాకు థియేటర్ సింగిల్ స్క్రీన్స్ లేవు కాబట్టి హైదరాబాద్లో నా సినిమాకి మాక్సిమం పైరసీ మూవీ రోజులో సినిమా రాలేదు. కేవలం మల్టీప్లెక్స్లో హైదరాబాద్లో వచ్చింది, వాటిల్లో చాలా స్ట్రాంగ్ సిస్టమ్. రిమైనింగ్ పల్లెటూరులో ఉన్న 85-90 థియేటర్లు అన్నీ నా సర్కిల్లో ఉండేటి, అవి చాలా కంట్రోల్గా చేశాను, అస్సలు లీక్ అవ్వద్దని టార్గెట్ పెట్టుకున్నాను. అది నా బిజినెస్ మెంటాలిటీ, నేను చేసుకున్న విధానం. దాన్ని బట్టి దాన్ని కంపేర్ చేస్తున్నారు వెదవలు వీళ్ళు, నీది మూవీ రోజులోనే రాలేదు, నీదేం ఫేమస్ సినిమా అని ఉదాహరణ. బట్ ప్రజలు చూస్తున్నారుగా, టికెట్లు దిగుతున్నాయి, బడ్జెట్ వచ్చింది కదా. ఇప్పుడు మన 5 సినిమాలకి ఒకదానికి షో బల్ల, నా దానికి షో పడింది, నేను గొప్పని. చాలా మంది తమ్నేల్ పెట్టారు, ఈ వారం విన్నర్ లారీ చాప్టర్ 1 అని. అండ్ సినిమా చూడండి వాళ్ళు US నుంచి కాల్ చేయాలి, లండన్ నుంచి కాల్ చేస్తున్నారు. అంటే సినిమా చూసి కాదు, ఇక్కడ టాక్ బట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి యూఎస్కి వేసాయి, దుబాయ్లో వేసాయి అంటున్నారు. కానీ మనకి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ లేరు, పరిచయాలు లేవు కాబట్టి ఒకవేళ వస్తే మీకు అక్కడ కూడా రిలీజ్ చేసే అవకాశం తప్పకుండా చేస్తా, ఆల్రెడీ సెన్సార్ డన్ కదా. సో విల్ ఫార్వర్డ్ ద ఫైల్ టు దెమ్ త్రూ ద ఫ్లైట్ అండ్ దే విల్ డూ, చేస్తారు తప్పకుండా. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరికీ రివ్యూవర్స్కి ఒకటే ఛాలెంజ్ చెప్తున్నా, మీరు రివ్యూ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పొద్దు, రివ్యూ చెప్పే అర్హత లేదు, ఎవరికి చెప్పకూడదని నా అభిప్రాయం. నాకు ఇష్టం ఉండదు వేరే వాటి రివ్యూ చెప్పడం. పక్కన పెడితే భావ ప్రకటన స్వేచ్ఛ నువ్వు చెప్పాలా, మనిషిగా చెప్పు, కానీ 5-6 మంది వరకు చెప్పు, నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీ ఇంట్లో చెప్పు, నీ మనసులో పెట్టుకో, నిన్ను ఎవడన్నా అడిగితే చెప్పు. అంతేగాని నువ్వు అదే పనిగా పెట్టుకొని నువ్వు రివ్యూ చెప్తున్నావు, ఒపీనియన్ చెప్తున్నావా? రివ్యూ చెప్తున్నావు, ఒపీనియన్ చెప్తున్నావా? రివ్యూ ఏంటి? 1,00,000 మందికి సబ్స్క్రైబర్స్కి నువ్వు చెప్తున్నావు, 50,000 అబో సబ్స్క్రైబర్స్కి నువ్వు చెప్తున్నావు. రివ్యూ చెప్పే వాళ్ళందరూ, ఒకటి 4 లక్షలు, ఒకటి 3 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళ రివ్యూ చెప్పే వాళ్ళకి చెప్తున్నారు, జనాలకి రివ్యూ చెప్తున్నారు. అంటే యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్. 1,00,000 మందికి చెప్పేటప్పుడు నువ్వు ఒక గొప్పోడివి అయి ఉండాలి, ఆ ఫీల్డ్లో నువ్వు పట్టు సాధించి ఉండాలి, నువ్వు సైంటిస్ట్ అయి ఉండాలి, లేదా గొప్పోడివి అయి ఉండాలి, లేదా మాస్టర్ అయి ఉండాలి, లేదా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అవునా కదా? అట్లా ఎందుకు అంటారు? ఇప్పుడు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు కదా, చెప్పద్దనట్లా. అది చెప్పండి, అది చెప్పండి, ఒకరిద్దరికి చెప్పండి. అది నువ్వు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి చెప్పేటప్పుడు, 1,00,000 మంది జనాలకు చెప్పేటప్పుడు నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మీకు అర్థమవుతుందా? న్యూస్, మీరు జర్నలిజం కదా మేడం, ఉదాహరణ మీరు ఒక న్యూస్ని ఎంత విశ్లేషించి చేస్తారు, నిజమా కాదా అని. మీకు అర్థమవుతున్నాయి? ఎందుకు? మీకు సబ్స్క్రైబర్ 1,00,000 ఉంటారు, ఫాల్స్ న్యూస్ వెళ్తే ఏమవుతారు, సొసైటీలో మిస్గైడ్ అవుతారు. సో నా సినిమాకి మిస్గైడ్ అవుతారు కదా, అది నా బాధ. నేను అనేది మీరు చెప్పొద్దని నేను అన్నట్లు అసలు ఎవరిని చెప్పండి. 1,00,000 మంది చెప్తున్నప్పుడు మిస్గైడ్ అవ్వకుండా బాధ్యతగా చెప్పండి. చెప్పాలంటే నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి, సినిమా గురించి అన్ని అవగాహన ఉండాలి. ఎక్స్పర్ట్ అంటే ఏంది? అందులో అగ్రగణ్యుడు. అగ్రగణ్యుడు అంటే నువ్వు సినిమానో, షార్ట్ ఫిల్మో, వెబ్ సిరీసో, సాంగో, బొక్కో ఏదో ఒకటి తీసి ఉండాలి. ఏది తీలే కొడుకులు, ఒక్కడి తీలే ఇల్లు అనకూడదు. కానీ ఇప్పుడు మీరు అట్లా మాట్లాడడం వల్ల ఎలా ఉందంటే, ఒక్క సినిమాకి హీరో తోపు అంతా అయింది, అదే గర్వం వచ్చేసింది. ఇప్పుడు డోంట్ కేర్ మేడం, ఐ డోంట్ కేర్, ఐ రెస్పెక్ట్ యు. ఫస్ట్ థింగ్, నేను మగాన్నే, తోపునే, దమ్మున్నోన్నే, పల్లెటూరు నుంచి వచ్చాను, 2 కోట్లు పెట్టి సంపాదించాను, 2 కోట్లు పెట్టి సినిమా తీశాను, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది ఫైటర్లకు అవకాశం ఇచ్చాను, ఐమాక్స్లో బొమ్మ వేశాను, 100 ఛానల్ నిలిపించాను, రూపాయి లేకుండా ప్రమోషన్ చేశాను, మగాన్నే నేను. అయితే ఏంటి? ఇప్పుడు జనాలు హిట్ అయింది, 3 కోట్లు సంపాదించాను 4 రోజుల్లో, మగాన్నే. ఇంకేంటి? ఇంకా దేనికి చూపా? మగాడు అంటే ఏంది? సినిమా ఇండస్ట్రీ మీకు కాలపట్టుకుంటారా? ఏంది? అవన్నీ కాదు చెప్పేదినండి, అవన్నీ కాదు, మాట ఇలానే ఉంటది బిజినెస్ పరంగా. నేను సినిమా ఇండస్ట్రీని బిజినెస్ గా చూస్తున్నా. బిజినెస్ మీరు కిల్ చేస్తామంటే మాట్లాడతాం, గమ్ముంటారా చేతులు కట్టుకొని? ఇట్స్ అ బిజినెస్. ఇప్పుడు మీ న్యూస్ ఛానల్ పైన కుక్కలింగ్ తీసుకొచ్చి తొవ్వేస్తే మీరు ఏం చేస్తారు? మీరు కొట్టరా వాళ్ళని? మరి ఆ తరహా ఉంటుంది. నేను అనేది ఏంటంటే, నేను మగాన్నే, పొగరంటున్నారు, అవును పొగరుంది, అయితే ఏంటి? ప్రజలకు తెలిసిన నేను సౌమ్యుని, పర్సనల్ గా సౌమ్యుని, చాలా గౌరవము, ప్రతి ఒక్కరికి మంచి ఇంత, కానీ అతి చేసే వాళ్ళకి అతి. రేపు పొద్దున మీరు ఇంకా సినిమాలు తీస్తారు, ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇండస్ట్రీలో పనిచేయాలి, ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఇష్టానుసారంగా ఇట్లా ఒకరిని నిందలు వేయడం, తిట్టడం వల్ల ఎవరు సపోర్ట్ ఇస్తారు? పెద్ద పెద్ద డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ రివ్యూ వాళ్ళని తిడుతున్నారు. ఇక్కడ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ 3 నేనే.
కాబట్టి నేను కూడా తిట్టట్లే, నేను లాజికల్గా సమాధానం కన్క్లూడ్ ఇస్తున్నా. మీరు లక్షల మందికి ఒక మూవీ గురించి చెప్పేటప్పుడు అందులో మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేకపోతే మీరు చెప్పకూడదు. వాళ్ళు ఏమంటున్నారు, ఈ సినిమా బాగలేదు, బీవేర్ ఆఫ్ డాగ్ లాగా మేము ఒక్కొక్కలాగుండి చెప్తున్నాము ఈ సినిమాకి వెళ్ళొద్దండి అని వాళ్ళ లాజికల్గా చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటాడు, వంట బాగుందో లేదో చెప్పాలంటే వంట మాస్టర్ అవ్వాల్సిన అవసరం లే, తినేసి నాకి చెప్పొచ్చు అంటున్నాడు. కానీ ఒకటికి చెప్పది, నువ్వు 100 మందికి చెప్తున్నప్పుడు 100 మందికి వేరు ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళందరి మీద మీరు రుద్దుతున్నారు. సో యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్ ప్రాపర్. నీకు ఫస్ట్ గోల్డ్ మెడల్ రావాలి, నీ ఒపీనియన్ నీవు వినాలంటే జనాలు. మీకు అర్థమవుతుంది? అర్థమైంది, నాకు అర్థమైంది. లక్షల మంది మీరు యూ షుడ్ బి ఏ గోల్డ్ మెడలిస్ట్. వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళు పెట్టుకున్నారు, బయటకి ఎక్కడ వెళ్ళి కూడా చెప్పలేదు కదా, ఎక్కడ మీ గురించి ప్రమోట్ చేయలేదు కదా. అవును, అది వాళ్ళ టాలెంట్, దాని గురించి మాట్లాడదాం. అది వాళ్ళ టాలెంట్. వాళ్ళకి నేను టాలెంట్ ఇప్పుడు సరే వాళ్ళది వదిలేసేయండి. వాళ్ళకి ఛాలెంజ్, 5 లక్షల రూపాయల చెక్కు నేను ఇస్తా, నేను ఖర్చు పెడతా. వాళ్ళు అందరు వచ్చినా పర్వాలే, వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఒకడు వచ్చినా పర్వాలే, వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలా, కొత్త మెయిల్ క్రియేట్ చేద్దాం, యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. ఆ షార్ట్ ఫిల్మ్ ఎన్ని వ్యూస్ వస్తే అన్ని లైకులు రావాలా, ఫస్ట్ 1 అవర్లో టార్గెట్ వచ్చే కనుక అప్పుడు ఓడి ఎక్స్పర్ట్ అని ఓడి మటుకే రివ్యూ చెప్పాలి, మిగతా వాళ్ళు ఎవరు చెప్పకూడదు. లేదా రివ్యూలు బంద్ చేసి పక్కన పెట్టాలి, లేదా ఇన్ఫర్మేషన్ వీడియోలో కామెడీ వీడియోలో చేసుకోండి, లేదా ఓన్ కంటెంట్ క్రియేట్ చేయండి. వాడి మొఖాన లైటింగ్ ఇలా సరిగా ఉండదు, వాడి మొఖానే వీడియోలో వాడి మొఖానే లైటింగ్ సరిగా ఉండదు, వాడు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతారు, వాడి మొఖం సరిగా ఉండదు, వాడు హీరోయిన్ చెమట గురించి మాట్లాడతారు సినిమాలో. సినిమా తీయడం అంటే అంతే ఈజీనా? అదే ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అందుకు నేను అంటున్నా, డబ్బులు నేను పెడతా అంటున్నా, నీ దగ్గర స్తోమత రాదు, నేను డబ్బులు పెడతా, 5 లక్షలు పెడతా, మంచి షార్ట్ ఫిల్మ్ తీ, అందరిని మెప్పి, నువ్వు ఎక్స్పర్ట్. అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇట్లా, నెక్స్ట్ ఇంకొకటి రండి, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కాంపిటీషన్ పెడదాం, అప్పుడు మీరు రివ్యూస్ చెప్పండి, ప్రజలు మీ మాట వింటారు. అదే 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 అంటున్నా, ఇది మీడియా ఛానల్, మీ ఇష్టం ఉన్నట్టు ఇక్కడ మాట్లాడితే కుదరదండి, బూతులు మాట్లాడొద్దని ఇక్కడ చెప్తున్నాను. మీరు ఇలా అసలు అవసరం లేదు, అలాంటి బూతులు మాట్లాడకూడదండి ఎవరైనా కానీ. క్షమించండి, అయితే నా బాధ మేడం, బాగలేదని బాగలేదైనా కూడా అసలు ఎట్లా మాట్లాడతారు? బిజినెస్ అయినా కూడా ఇది కష్టపడ్డా, చూసారా యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. మన సంస్కారం మనకు ఉండాలి, మన సంస్కారం మనకు ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి. అవతలోడు తిట్టాడని మీరు తిడితే వాళ్ళు గడ్డి తిన్నారని మీరు గడ్డి తింటారా? వారు గడ్డి తిన్నారని మీరు గడ్డి తింటారా? చెప్పండి. అది పూర్వకాలం ఒకటేచ్చ 4 వేయాలి, ఇప్పుడు అట్లే ఉండాలి. మంచిగా ఉంటే లేదు. నేను యాక్చువల్ చాలా సైలెంట్ పర్సన్ ని, అట్టుంటే బతకనియడం లేదు భూమి మీద. వేయాలి, గట్టి మొగోడిలాగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు చెప్పండి రివ్యూర్స్ కి. నేను మొగోడిలాగా ఛాలెంజ్ ఇస్తున్నా, దమ్ముంటే 5 లక్షలు యాక్సెప్ట్ చేసి ఎందుకు చేస్తారు? మీరు అడిగినంత మా సినిమాల పైన లక్షలు ఎందుకు సంపాదించుకుంటారు? సినిమాలో చూడకుండా రివ్యూస్ చెప్తున్నారు కొంతమంది చూసి రివ్యూ చెప్పట్లే, ఒపీనియన్ చెప్తున్నారు. వాళ్ళ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. రివ్యూస్ అంటే ఏంటి? విశ్లేషణ చెప్పొచ్చండి. స్వేచ్ఛ భావన ప్రకటన మీకెలా ఉందో అందరికీ ఉంటుంది. ఇప్పుడు మా ఛానల్ కి వచ్చి వేరే వాళ్ళు ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్ ఏం చెప్పండి? నెక్స్ట్ త్వరలో అనౌన్స్ చేస్తాం. ఒక 3 నెలలు కనపరాని జనాలకి. ఏడికి? హిమాలయస్కి వెళ్ళిపోతున్నారా? హిమాలయస్కి వెళ్ళను. ఇట్స్ గ్రేట్ ప్రాజెక్ట్ కమింగ్ సూన్. మామూలు ఉండదు ఈసారి. దబిడి షేక్ అవుతాయి అన్ని ఇండస్ట్రీలో. ఏంటి సినిమా? హీరోయేనా, ప్రొడ్యూసరా? ఐ మీన్ హీరో, ప్రొడ్యూసరా, డైరెక్టర్? బయట వాళ్ళు, డైరెక్టర్ వేరే వాడు. అండ్ నంబర్ 1 చాలా సాలిడ్ బొమ్మ. ఈసారి ఒక్కరే, మీరు ఒక్కరే, అన్ని వేరే వేరే ఇస్తున్నారు. ఇంకేముండదు అసలు, ఇంకా ఈసారి అన్ని తుడిచిపెట్టి పోతాయి. ఈసారి చూస్తారులేండి, కనీసం అన్ని ఒకటే మీరే చేస్తే ఎవరు చూస్తారు? చూడాలని ఇంట్రెస్ట్ కూడా రావాలి కదా. చూసినారుగా, మొత్తం ఎంతమంది చూసారు తెలుసా? 1,13,000 మంది చూసారు నా సినిమాని ఇప్పటి వరకు. ఎట్లా ఆడుతుంది అంటున్నారు? ఒక థియేటర్ కి, ఒక షోకి? ఒక షోకి 40 నుంచి 200 మధ్య టికెట్స్ తెగుతున్నాయి ప్రతి షోకి. ప్రతి షో వేసిన షో ఏది క్యాన్సిల్ అవ్వట్లేదు, జరుగుతూనే ఉంది. ఇది ఎన్నో రోజు? ఇది 5వ రోజు, మంగళవారం. 5 రోజులకి ఎంత కలెక్షన్? 3.86 లక్షలు. 4 రోజులకి 3.3,06,000. 3,06,000 వచ్చాయి. 3 కోట్లు రీచ్ అయింది ఎగ్జాక్ట్ గా. సో మీరు పెట్టిన పెట్టుబడి ఎంత అయితే వచ్చేసింది మీకు? నాకు రాలేదు, డిస్ట్రిబ్యూటర్లకు వచ్చింది. నాకు వస్తుంది ఓటీటీ అవి ఇవి అన్ని కలిపి, ఇంకా నా చేతికి రాలేదు. ఇప్పుడు లాభంలో ఉంటారా మీరు, నష్టంలో ఉంటారా ఈ సినిమా వల్ల? అక్కడికి రావచ్చు, అంతేగాని లాభాలు రావని అనుకుంటున్నారు. రీజన్ ఏంటంటే థియేటర్స్ ప్రాబ్లం. సడన్ గా వాళ్ళు 5 సినిమా వాళ్ళు అనౌన్స్ చేసి నాకు థియేటర్లు తగ్గినాయి. హైదరాబాద్ లో మాస్ థియేటర్స్ 4 పడింటే నా కలెక్షన్స్ ఎంత మీరు చూసేవాళ్ళు. కానీ వాటికి రెంట్లు 3 లక్షలు 4 లక్షలు. నా దగ్గర అంత శక్తి లేదు. అండ్ పోటీ ఆల్రెడీ వాళ్ళు బ్లాక్ చేశారు థియేటర్స్, నా దగ్గర లేదంతా. సో దానివల్ల లాస్ అయిందా? దానివల్ల లాస్ అయిందా, అది కూడా ఒక కారణం. సినిమా బాగుంది కదా, ప్రజలకు నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇట్లానే రిస్క్ తీసుకుంటారా? ఇట్లా లాస్ వస్తుంటే ఎందుకు తీసుకుంటారు? దొరుకుతాయి. ఇప్పుడు హిట్ అయింది కదా ఆల్రెడీ, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని పెద్ద డిస్ట్రిబ్యూటర్ వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు మనకి గట్టిగా. ఈసారి ఎందుకు రారు? రాకపోతే ఈసారి గట్టిగా ఉంటుంది వాళ్ళకి కూడా. ఏముంటది మళ్ళీ గట్టిగా? అది కూడా వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగే.
వాట్ ఎవర్ ఏదైనా అనుకోండి. ఎవరు రాకపోతే మళ్ళీ మీరే అన్ని చేయాల్సి వస్తుంది. మీ ఇష్టం మేడం, నాకు తెలియదు అవన్నీ. బ్లాక్ బస్టర్ సినిమా లారీ చాప్టర్ అని తీసి రిలీజ్ చేశాను. కష్టపడిన మనిషిని, నాకు ప్రజలు ఉన్నారు, ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం. వాళ్ళు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం పీకలేరు. సరే ఎనీవేస్ అండి, కంగ్రాచులేషన్స్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సినిమా అయితే నేను థ్యాంక్ యూ సో మచ్ మేడం. సినిమా మీరు చూసారా? మీరు నిజానికైతే చూడలేదు. చూడకుండా రివ్యూ ఇచ్చారు నా సినిమాకి 2.8. బెదిరిస్తున్నారు కదా 3.5 రేటింగ్ ఇవ్వమని. అది కరెక్ట్ కదా? అది కరెక్టేనా? సరే మీరు రివ్యూ ఎలా రాశారు? మీ ఆఫీస్ వాళ్ళు చూసి చెప్పారా? అదే సినిమా చూస్తే అర్థమవుతుంది. 100 సినిమాలు చూస్తూ వచ్చినాయి. ఏ సినిమా ఎలా ఉంటుందో తెలియదా? ఫస్ట్ చూడాలని ఇంట్రెస్ట్ రావాలి, వెళ్ళాలని ఆసక్తి ఉండాలి. అవి లేనప్పుడు ఎలా చూస్తారు? వాగ్వాదంలో మాకేదో జరిగింది అండ్ మీకు మన ఆడపిల్ల ఇంట్లో ఆడపిల్ల లాంటిది. మైక్ టీవీకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి. మా వల్ల మీకు చాలా ప్రమోషన్స్ వచ్చాయి. తిట్టద్దండి, కారణం అంటే అన్నారు, నో ప్రాబ్లం. అది ప్రమోషన్ భాగంగా ఆమెను అంతటడం నిజంగా జరిగింది, స్క్రిప్టెడ్ ఏం కాదు. అలా బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దండి. అండ్ మైక్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. లవ్ యూ. చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సినిమా చాలా బాగుంది. ప్రతి సన్నివేశానికి విజిల్స్ చేస్తున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తా అన్న. నా ఫోన్ అయినా థ్యాంక్ యూ అన్న. సో నేను మీకు ఒక సన్నివేశం చూపిస్తా. ఆ సన్నివేశం చూసి మీరు వెళ్ళండి. ప్రజలు సినిమాకి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీరు చూడండి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి సీను. ఆ సౌండ్స్ చూడండి. సో ప్లీజ్ కైండ్లీ ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా సినిమా చూస్తే బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా ఎక్సైట్మెంట్, ఎనర్జీ ఉంది ఈ సినిమాలో. ధన్యవాదాలు. మైక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ మైక్ టీవీ యాజమాన్యం. అండ్ మేడం గారు నన్ను తిట్టారు, నో ప్రాబ్లం. అది సారీ ప్లీజ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. తిట్టారు కదా మేడం? సరేలే మేడం, అయితే మళ్ళీ మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి శ్రీకాంత్ రెడ్డి గారు. మొత్తానికైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు లారీ చాప్టర్ 1 తర్వాత. సో నెక్స్ట్ కూడా మంచి ప్రాజెక్ట్స్, ఈసారి మంచి సినిమాలు తీయాలని మనం కూడా కోరుకుందాం. సో అఫ్కోర్స్ ఇప్పుడు కూడా తీసింది మంచి సినిమానే. ఇంకా మంచి సినిమాలు తన ద్వారా రావాలని, తనకు కూడా మంచి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా హెల్ప్ చేయాలని మైక్ టీవీ తరఫు నుంచి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.